ఒక మొబైల్ అమ్మాలంటే దాని బ్యాటరీ బ్యాకప్, దాని ఫీచర్స్, కెమెరా ఫీచర్స్, కంపెనీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నీకు అంటగట్టాలి. అవునా? అది మార్కెటింగ్. ప్రొడక్ట్ గురించి చెప్పి అమ్మకాన్ని మార్కెటింగ్ అంటారు. ప్రొడక్ట్ వాడి అనుభవాన్ని చెప్పి అమ్మకాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అందుకే అనుభవంతో జరిగే బిజినెస్ కాబట్టి ఆయమ్మ కూడా 5 లక్షలు తీసుకుంటుంది. నీ దమాక్ పాడగా నీ లోపలికేమో పోయి పాడట్లేదు. నేను బాగా బాధపడే ఒక పాయింట్ చెప్పనా? ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో వెస్టిజ్ ఉంది. ఎన్ని? 8 దేశాల్లో రకరకాల జనాలు ఉంటారు. అవునా? ఆయమ్మ కాడికి వెళ్ళి, అంగన్వాడీ టీచర్ కాడికి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఒప్పించగలిగింది వెస్టిజ్. నా ఇంటి పక్కన ఇంకటి ఆడ ఒప్పుకుంటాడు. నా దరిద్రం ఏంటంటే ఆడ ఒప్పుకుంటలేదని నేను కూడా బంద్ చేస్తున్నాను. మా దోస్తుగాడు పేకన్నాడు సార్. ఇది నీ దోస్తుగాడు నువ్వు పెళ్లి చేసుకున్న పేకని అంటాడు. సార్ నీ తోడబుట్టినోని కూడా నీకు ₹1,00,000 రావడం ఇష్టం ఉండదు మచ్చా. అది అర్థం చేసుకో నువ్వు ఫస్ట్. ఈ ఆట నీది. మొదలు పెట్టాల్సింది నువ్వు, ఆడాల్సింది కూడా మీతో సపోర్ట్ కొడతారు. నువ్వు గెలిస్తే ఓడిపోతే తిడతారు అంతే. అలా పాత్రకు ఎంతవరకే, ఆట మాత్రం నీదే. అవునా కాదా? ఇప్పుడు సింపుల్ గా చెప్పండి, వెస్టిజ్ బిజినెస్ బాగుందా లేదా? ఏం చేయమన్నా? నిన్ను సబ్బు కొనుక్కో, ఫస్ట్ పేస్ట్ కొనుక్కో, వాడు బాగలేదా రిటర్న్ లేదు. ఒకవేళ బాగుందా, నోటి మాటతో నేను తన ప్రోడక్ట్ వాడుతున్నా, బాగుంది, మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది, ఒక మీటింగ్ కి రండి అని 10 మందికి చెప్పండి. 10 మంది రాలే, నష్టం వచ్చిందా ఏమన్నా? 11వ వ్యక్తి చెప్పు. అట్లా ఒక 100 మంది చెప్తే 2 వచ్చారు అనుకో, ఆ 2 ఒక్కడు నా చోటు పిచ్చోడు అయితే నీ పని అయిపోయినట్టు. ఎస్ ఆర్ నో?